హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫాలో మీ. ఇది 2020లో రిలీజ్ అయింది. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, నో ఎస్కేప్. ఇదొక అడ్వెంచర్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్. సంపత్ అనే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ చాలాసార్లు కామెంట్ చేశారు ఈ మూవీ రివ్యూ చేయమని. ఇది మీకు G5 యాప్లో కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరమే లేదు, అంటే ఫ్రీగానే చూడొచ్చు అనమాట. ఇదొక బెస్ట్ థింగ్. ఈ మూవీకి డైరెక్టర్ వెల్ వెర్నిక్. ఈయన ఇంతకుముందు ఎస్కేప్ రూమ్ అనే మూవీని తీశారు. సేమ్ అదే కాన్సెప్ట్, కానీ దీనికి సీక్వెల్ అయితే కాదు. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో మాత్రం చూడడం కొద్దిగా కష్టం. మసాలా సీన్స్ అంటూ పెద్దగా లేవు, కానీ అక్కడక్కడ ఎక్స్పోజింగ్ అండ్ ముద్దు సీన్లు ఉన్నాయి. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. కోల్డ్ టర్నర్ అనే మన హీరో గారికి సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉంది. 12.6 million ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక బెస్ట్ వ్లాగర్, అంటే నా అన్వేషణ టైప్ అనమాట. అతనికి కొత్త కంటెంట్ దొరకాలి, కానీ ఎంతకైనా తెగిస్తాడు. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఒక డిఫరెంట్ వ్లాగ్ చేయడానికి మాస్కోకి వెళ్తారు. అక్కడే ఎస్కేప్ రూమ్లా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళందరూ రియాలిటీ గేమ్ అనుకుంటారు, కానీ ప్రాణాలతో పోరాడాలి. కొన్ని టాస్క్లు ఉంటాయి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, లేదంటే చావే. మరి ఆ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళందరూ హ్యాపీగా బయటకు వచ్చారా లేదా, ఫైనల్గా ఏమైంది అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ ఒక 30 minutes అరే ఏంట్రా ఏం జరుగుతుంది అనిపించింది. కొంత చిరాకేసింది భయ్య, కానీ తర్వాత అలా ముందుకు వెళ్తుంటే బాగానే ఉంది. ఓవరాల్గా మూవీని హ్యాపీగా చూసేయచ్చు. అంటే మరీ హై లెవెల్లో లేదు, అలాగని మరీ బోరింగ్గా కూడా లేదు. మూవీ చాలా స్లోగా అయినా సరే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు. మరీ ఎక్కువ బోర్ అయితే మనకు ఉండదులే. హాస్టల్, ఎస్కేప్ రూమ్ లాంటి మూవీస్ని కాపీ చేశారనిపించింది, కానీ టైంపాస్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ బాగుంది. 45 minutes తర్వాతే థ్రిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే లో బడ్జెట్లో తీశారు కాబట్టి అది స్క్రీన్పై కనిపిస్తుంది. కొంతమందికి యాక్టింగ్ కూడా సరిగ్గా రాదనుకుంటా, అలా యాక్ట్ చేశారు. తెలుగు డబ్బింగ్ కొంతమందికి మాత్రమే సెట్ అయింది. ఇక క్లైమాక్స్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఆ ఎండింగ్ కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏంటి ట్రాష్ అని కూడా అనుకోవచ్చు. ఈ మధ్య ఒక తెలుగు మూవీ వచ్చింది, దాని టైప్లో క్లైమాక్స్ని ఖతం చేశారు. ఆ మూవీ పేరు చెప్తే ఈ మూవీని మరి చూడక్కర్లే. ఎవరైనా చూసి ఉంటే ఆ తెలుగు మూవీ పేరు కామెంట్ చేయండి, ఎంతమంది చెప్తారో చూద్దాం. బీజిఎం అయితే పర్లేదు భయ్య. ఫైనల్గా రన్ టైం కూడా తక్కువే కాబట్టి, G5లో ఫ్రీగా ఉంది కాబట్టి ఎక్కువ థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.